తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారము. మనకు బద్వేలు నియోజకవర్గంలో కానీ బద్వేలు టౌన్ లో కానీ మనకు చాలా వరకు కూడా మనకు అందుతున్నటువంటి వార్తల ప్రకారము ఈ డికేటీ ల్యాండ్స్ ఏవైతే ఇంకా పాతగా ఇచ్చుంటారో వాటికి సంబంధించిన వాటిని నకిలీకి తయారు చేసి దాన్ని ఒరిజినల్ గా చలామణి చేస్తూ చాలా వరకు మనకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ లేకపోతే ఇంకా కొంతమంది వ్యక్తులకు ఆర్థికంగాను జరిగే రకంగా ఒక ముఠా వర్క్ చేస్తున్నటువంటి విషయం మన నోటీస్కి వచ్చింది. అందులో భాగంగానే ఈ రమణమ్మ అనే ఒక ఆమెకు తన స్థలాన్ని వేరే వాళ్ళు నకిలీ చేసి అమ్మినారు అన్నటువంటి విషయం తహసీల్దార్ రూరల్ టౌన్ వారికి ఇస్తే ఇంకా వాళ్ళు వెరిఫై చేసి దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటిది నకిలీ స్థలము అన్నటువంటిది తెలిసినారు. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసి అందులో ముద్దాయిలైనటువంటిది దాచర్ రత్నమ్మ, పొట్టి ప్రసాద్, పొట్టి జైపాల్ అన్నటువంటి వాళ్ళను అరెస్ట్ నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు మన బద్వేలు టౌన్ సిఐ గారు వాళ్ళ స్టాఫ్ ఎస్ఐలు అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళను విచారిస్తే కనుక ఈ నకిలీ పట్టాలు ఎక్కడి నుంచి వచ్చింది ఏమని విచారిస్తే కనుక దీనికి సంబంధించి రామాంజుల ఓబులేసు కుమార్ అని చెప్పేసి ఇతను వచ్చేసి విఆర్ఓ. ఈయన పట్టాల పాస్బుక్లు కానీ తయారు చేయడము, దాని సంతకాలు చేయడము, దానికి సంబంధించిన సీల్స్ వేసేయడము ఇవన్నీ చేస్తారు. దీనికి సంబంధించినటువంటిది ఇతనికి సహకరించే వాళ్ళు ఢిల్లీ భాస్కర్, తర్వాత మన్యం బాబురావు, బత్తిన శంకర్రావు, బత్తిన రవిశంకర్, కాడి చిన్న సుబ్బయ్య వీళ్ళందరూ కూడా ఇతనికి సహకరించి అంటే రెవెన్యూలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంచెం రికార్డ్స్ ని కూడా కొద్దిగా మార్పులు చేయడము ఇవన్నీ చేసి వీళ్ళు ముఠాగా ఏర్పడి వీళ్ళని చేసి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి విచారించినప్పుడు ఎక్కడ తయారు చేస్తున్నారని చెప్పేసి అంటే ఈ షేక్ బాబ్జాన్ అని చెప్పేసి కడప బాబు ప్రింటర్స్ ఇతను తయారు చేసి వీళ్ళకి ఇస్తున్నాడు. గత 2.5 సంవత్సరాల నుంచి ఏవి సీల్స్ కానీ లేకపోతే ఇంకా ప్రింటింగ్ కావాల్సినటువంటి పట్టాదారు పాస్బుక్లు కానీ తర్వాత నివేశ పత్రాలు కానీ లేకుంటే హౌస్ పట్టాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేసేవారు. మరి తర్వాత అతనికి స్టాంపుది కూడా ఉంది, స్టాంపులు కూడా ప్రిపేర్ చేశారు. జనరల్ గా స్టాంపులు తయారు చేయాలంటే ఎవరిదైనా కానీ సరే కన్సర్న్ ఆఫీసర్స్ యొక్క సిగ్నేచర్ పెట్టి ఆథరైజేషన్ లెటర్ ఇవ్వాలి తయారు చేయాలంటే. మనము వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి ఇక్కడ సీజ్ చేసినప్పుడు అతని దగ్గర ఎలాంటి రకమైనటువంటి ఆథరైజేషన్ లెటర్ లేకపోవడం కాకుండా అతని దగ్గర ఇంకా కొన్ని ప్రిపేర్ చేసినటువంటి సీల్స్ కూడా కొన్ని అతని దగ్గర దొరకడం అయింది. దానికి ఉపయోగించినటువంటి ప్రింటర్ ను తర్వాత రబ్బర్ స్టాంపులు తయారు చేసిన మిషన్ ను కూడా మనం ఇందులో సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళకు సంబంధించి ఇంకా కొంతమంది విఆర్ఏలు కూడా వీళ్ళకి సహకారం చేస్తున్నట్టుగా మనకు వీళ్ళ ఇంట్రాగేషన్ చేసినప్పుడు వచ్చింది. వాళ్ళను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. సో అందరూ కూడా కలిసికట్టుగా ఒక ముఠాగా ఏర్పడి ఆర్గనైజ్డ్ గా ఏవైతే కనుక నకిలీ పట్టా పాస్బుక్లు కానీ నివేశ పత్రాలు కానీ తర్వాత భూమి పాస్బుక్లు కానీ ఇవన్నీ తయారు చేసి మొత్తం మనకు దాదాపు 8 మండలాలకు సంబంధించినటువంటి సీల్స్ మనం సీల్ చేయడం జరిగింది. సో మాకు ఇక్కడి వరకు చేసి వాళ్ళు చలామణి చేస్తున్నారు. మేము ఇక్కడ మీ సందర్భంగా అందరికి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఏమంటే కనుక ఎవరికైనా కానీ సరే ఈ రకంగా మోసపోయి కానీ లేకుంటే పట్టాదారులు డబ్బులు వచ్చినాయి ఒకే నంబర్ పైన కానీ ఒకటే రకంగా వచ్చినాయంటే ఇంకా ఖచ్చితంగా దాంట్లో కొన్ని నకిలీ ఉంటాయి. కాబట్టి ఎవరైనా మీ దృష్టికి కానీ మేము మోసపోయినామని చెప్పి వచ్చినారంటే కనుక ఖచ్చితంగా మరి ఎవరెవరు వచ్చినారు ఏమని చెప్పేసి ఈ కేసులో చేసిన విధంగానే చేసి వాళ్ళకు న్యాయం జరిగే రకంగా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వరకు మనము 10 మందిని ఈ కేసులను మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ రోజు కోర్టుకు పంపిస్తున్నాము. ఇంకా మిగిలినటువంటిది ఏమైనా సమాచారం వచ్చేదాని ప్రకారంగా ఇంకా కొంతమంది కూడా అరెస్ట్ చేసేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రజలకు తెలియజేస్తున్నాం ఏమంటే ఈ రకంగా మన బద్వేలు టౌన్ లో ముఠాగా ఏర్పడి
ఫేక్ పట్టాదారు బుక్లు ఫేక్ సీల్స్ తో తయారు చేసేసి ఏర్పడి ప్రజలను మోసం చేసి వాళ్ళని ఆర్థికంగాను అట్లాగనే ఇట్లా గవర్నమెంట్ ను వాళ్ళు మోసం చేసి నష్టం జరుగుతున్నటువంటి వీళ్ళ మీద మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రజలకు ఎవరైతే ఇట్లా ఇచ్చుండారో వాళ్ళని కూడా తెచ్చిస్తే ఇంటి ఎవరు మోసపోయినారు అన్నటువంటి దానికి మనం ఇంకా వెరిఫై చేసుకో. వీళ్ళు కాకుండా మొత్తం 13 మంది మీద కేసు అయ్యింది ఇప్పటి వరకు. ఇప్పుడు మనం 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ రోజు రేపు ఇంకొక 3 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు రామాంజుల ఓబులేసు అని చెప్పేసి ఓబులేసు, తర్వాత పిల్లి భాస్కర్, మన్యం బాబురావు, బత్తిని శంకర్ అన్నటువంటి వాళ్ళు వీళ్ళు పాత కేసులో ఉన్నటువంటి వీళ్ళు కూడా మళ్ళీ కంటిన్యూషన్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఎక్కువగా దొరకడం అన్నటువంటిది ఏమైందంటే ఇక మనకు మా భాస్కర్ ఇతను ఏమైతే ఉంటాడో భాస్కర్ దగ్గర, తర్వాత రామాంజుల ఓబులేస్ దగ్గర మనకు ఈ సీల్స్ ఇవన్నీ కూడా ఆల్ మొత్తం 8 మండలాలకు సంబంధించినటువంటి సీల్స్ మనకు సీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రెవెన్యూ కార్యాలయాల సీల్స్ వచ్చేసి 16 ఉన్నాయి మనకి వీళ్ళు సీజ్ చేయడము. అట్లనే వ్యవసాయ 46 అదే వ్యవసాయ పత్రాలు ఉంటాయి కదా, అవి వచ్చేసి 96, ఇంటి స్థలంలో టీకేటీ పట్టాలు వచ్చేసి 280, అనుబంధ పత్రాలు వచ్చేసి 28, పట్టాదారు పాస్బుక్లు వచ్చేసి 70, పొజిషన్ సర్టిఫికేట్ వచ్చేసి 35. అంటే వ్యవసాయ భూమి అప్పగింత పట్టాలు అంటే ఇవి ఖాళీవి ఇవి వాళ్ళ దగ్గర 22 ఉన్నాయి. ప్రింటర్స్, తర్వాత రబ్బర్ స్టాంప్ మిషన్ వీళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువగా వచ్చేసి బద్వేలు, బోర్మామిల్ల, మన గోపవరము రెవెన్యూ వాళ్ళే ఉన్నారు ఇందులో. ఇప్పుడు రామాంజుల ఓపరేషన్ అతను వచ్చేసి విఆర్ఓ, ఇంకొక 2 విఆర్ఏలు కూడా ఉన్నారు. దీనిలో మహిళలు ఉన్నారు సార్. ఫస్ట్ దాసిన రత్నమ్మ అనే దగ్గర నుంచి మనకు మొదలైనట్టు ఈమెది వేరే వాళ్ళకు పట్టా పాస్బుక్ అంటే తను నేను కొనుక్కున్నాను అని చెప్పేసి ఇవ్వడము, దాని మీద అవతల వాళ్ళకి తెలిసి ఇది మాది అని చెప్పేసి ఇవ్వడము, ఇది తహసీల్దార్ కంప్లైంట్ ఇస్తే ఇది ఫేక్ అని తెలియడము, దాని మీద కేసు రిజిస్టర్ చేయడం, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్